గౌరవనీయులు విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ గారు, గౌరవనీయులు పెద్దలకు, అట్లాగే మెంబర్స్కు నమస్కారాలు తెలియజేస్తూ, విద్యుత్ రంగాన్ని కాపాడుతూ వస్తున్న అధికారులకు, సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలు వెనుకబడిన జిల్లాలు, అభివృద్ధి అయిన జిల్లాలకు, వెనుకబడిన జిల్లాలకు ఒకే రకమైనటువంటి విద్యుత్ ఛార్జీలు విధించడం అనే దాన్ని పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అభ్యంతరం తెలియజేస్తున్నాం. రాయలసీమలో అతివృష్టి, అనావృష్టి, పారిశ్రామికంగా కావాల్సినంత అభివృద్ధి కాకపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరగడం లేదు, ఉపాధి దొరకడం లేదు. ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలన్నీ కూడా వందల కొద్దీ మూతబడిపోతూ ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచడం భావ్యం కాదు. మరొకటి, మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కర్నూలు సర్వే చేశాం. కొన్ని వందల ఇండ్లు టూలెట్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వందల ఇండ్లు కొనే దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రూ ఆఫ్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఈ స్మార్ట్ మీటర్లు, ఇవన్నీ ప్రజలపైన భారాలు వేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఇది ఆటంకము. ఇది మా పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము చెప్పదలుచుకునేది. అట్లాగే మేము అధికారం లేకొస్తే ఛార్జీలు పెంచాం, ఉన్న ఛార్జీలను కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాబట్టి మాట మీద నిలబడాలని చెప్పి ప్రభుత్వానికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, కర్నూలు ఉమ్మడి జిల్లాలో కొన్ని వేల ఎకరాలు సోలార్ ప్లాంట్ల కొరకు ఇచ్చారు రైతులు, ప్రజలందరూ. జిల్లా అభివృద్ధి అన్నారు. సరే, అభివృద్ధికి మేము ఆటంకం కాదు. కానీ మా జిల్లాలో భూములు తీసుకొని, మా ఏరియాలో ఉండే ఎండను ఉపయోగించుకొని కరెంటు తయారు చేసి ఈ జిల్లాలో ఉండే వారికి ఒక్క రూపాయి కూడా రాయితీ ఇవ్వడం లేదు. ఇది ఏం న్యాయం అని చెప్పి ఆలోచించాలని చెప్పి పెద్దల ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా. ల్యాండ్ కాంపన్సేషన్ మీరు చెప్పేది? సార్ ల్యాండ్ కాంపన్సేషన్ కదా సార్. మా భూములు వేల ఎకరాలు ఇచ్చినాము, కరెంటు తయారైతుంది. ఈ జిల్లాలో ఉండే రైతులకు మాత్రం ఆ భూమి ఇచ్చిన రైతుకు కూడా కరెంటు బిల్లు తగ్గించడం లేదు, మళ్ళీ పెంచుతా ఉన్నారు. ఇది న్యాయం కాదు అనేది. అట్లాగే మన ట్రూ ఆఫ్ ఛార్జీలు, మా ఇంటి పక్కనే పెద్ద గొడవ అయింది. పంచాయతీ నా దగ్గరికి వచ్చింది. ఏమి అంటే, పోయిన సంవత్సరం ఇండ్లు కాల్ చేసిపోయినాడు, ఆయనను పట్టుకొచ్చినారు. ఆయన కరెంటు బిల్లు కాల్చినాడు, ఇండ్లు కాల్ చేసిపోయినాడు. బిల్లు కట్టమంటే నాకేం సంబంధం అంటున్నాడంటే ఏం చెప్పాలా పంచాయతీ? కాబట్టి ప్రభుత్వం దగ్గరికి పోండి అని చెప్పాను నేను. ప్రభుత్వం కారణం. కాబట్టి మేం చెప్పేది ఏమంటే, ఈ విద్యుత్ కొనుగోలు అడ్జస్ట్మెంట్ పేరుతో ట్రూ ఆఫ్ ఛార్జీల విధానాన్నే రద్దు చేయాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే స్మార్ట్ మీటర్లు, ఆల్రెడీ మీటర్లు ఉన్నాయి, దానికి డిపాజిట్లు కట్టినాం, మళ్ళీ స్మార్ట్ మీటర్లు. ప్రజలు స్మార్ట్గా లేరు, ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు. వరదలు, లక్షల మంది వరదలు, ఈ వలసలు పోతా ఉన్నారు. అలాంటి జిల్లాలో స్మార్ట్ మీటర్లు పెట్టి ఉదయం ఒక రకం, మధ్యాహ్నం ఒక రకం, రాత్రి ఒక రకం, 24 గంటల్లో 3 రకాల కరెంటు బిల్లులను. కాబట్టి కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఈ రకం అంటే ఇప్పుడు ఉదయం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది స్మార్ట్ మీటర్ల ద్వారా. కాబట్టి మేము చట్నీకి అది ఏం వాడుకోకూడదు, చట్నీకి కరెంటు వేడి నీళ్ళకు వాడుకోకూడదు. పోనీ గ్యాస్తో తయారు చేసుకుందామా, గ్యాస్ రేటు పెరిగింది. కట్టెలు వాడదామా, చెట్లు కొట్టాల. ఇప్పుడే కాలుష్యం పెరిగిపోయింది. అంటే ప్రజల్ని ఎటు పంపిస్తున్నారు? ఉదయం పూట మీరు టిఫిన్ చేసుకోవద్దండి,
కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే డిమాండ్ ఉన్న సమయం ఉదయం పూట, తక్కువ డిమాండ్ ఉండేది, డిమాండ్ లేని 3 రకాలు పెట్టారు. అంటే డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో ఇంటికి అల్లుడు బంధువులు వస్తే కూడా, ఒరే బాబు ఇది డిమాండ్ టైము, మీరు కరెంటు వాడొద్దండి, కొంచెంసేపు కూర్చోండి అని చెప్పాలా? కాబట్టి శాస్త్రీయంగా ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. మా దృష్టిలో ఇది అశాస్త్రీయం. ఎలక్ట్రిసిటీ అనేది, విద్యుత్ రంగం అనేది వ్యాపార రంగం కాదు, ఇది సేవా రంగం. సేవా రంగాన్ని వ్యాపార రంగంగా మార్చడం అనేది బాధ కలిగిస్తూ ఉంది. కాబట్టి దీన్ని సేవా రంగంగానే కాపాడాలని చెప్పి స్మార్ట్ మీటర్ల ద్వారా రాబోయే కాలంలో ప్రైవేటీకరణ జరిగే ప్రమాదం కూడా ఉంది. అయితే పెద్దలు లేదు లేదు అన్నారు. కానీ ఎట్లా చెప్తాం, రాబోయే కాలం ఎట్లుంటుందో ఏమో చెప్పలేం. కాబట్టి స్మార్ట్ మీటర్లను కూడా రద్దు చేయాలని. మరొక ముఖ్యమైన విషయం, విద్యుత్ ఒప్పందాలు. దానికి చాలా మీడియాలో చాలామంది చెప్పుకునేది ఏమంటే అవినీతితో కూడుకున్న విద్యుత్ ఒప్పందాలు అనేది. ఇక నోరు లేని మూగోళ్ళని అడిగితే కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మనం చెప్పడం కాదు, దీంట్లో సెకీ ఒప్పందంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టినారనేది మాకు తెలియదు ఇంతవరకు. అమెరికా వాళ్ళు చెప్తే తెలిసింది. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టినారు అదానీ దగ్గర. అదానీ ఇక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు? ఏంటండి, అడవి కాదు కదా, ప్రజలకు అందించాల్సినటువంటి విద్యుత్తును ప్రాణాలు పోయేవాడికి ప్రాణాలు కాపాడాలంటే విద్యుత్ ఉండాలా, డాక్టర్తో పాటు విద్యుత్ కూడా చాలా అవసరం. అట్లాగే కోట్లాది మంది ప్రజలకు కావాల్సిన వస్తువులన్నీ, సరుకులని తయారు కావాలంటే విద్యుత్ అవసరం. ఇటువంటి ప్రత్యేకత కలిగినటువంటి అత్యవసరమైనటువంటి విద్యుత్ రంగాన్ని ఒప్పందంలో అవినీతి జరిగింది కాబట్టి అదానీతో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాల పైన మొత్తం రద్దు చేయాలి. ఆయన మనకు డబ్బులు కట్టాలి, కరెంటు ఛార్జీలు పెంచడం కాదు. మాకు ఆయన విద్యుత్ ఇవ్వలేదు కదా, కాబట్టి ఆయనకు ఫైన్ వేయాల. 2 రోజులు లేట్ అయితే మాకు ఫైన్ వేస్తున్నారు. కాబట్టి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడంతో పాటు సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఇది పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రజల కొనుగోలు శక్తి, రాష్ట్రంలో అతి తక్కువ ఆదాయం ఉన్నటువంటి, తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లా ఏది అంటే కర్నూలు. అంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న వాళ్ళకు ఒకటే కరెంటు బిల్లు. 2 మండలాలు మినహా కర్నూలు జిల్లాలో ఈ రాష్ట్రంలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉండే జిల్లా ఏది అంటే ఈ రాష్ట్రంలో కర్నూలు. మరి వాళ్ళకు ఒకటే రేటు, మాకు ఒకరే రేటా? కాబట్టి దయచేసి పెద్దలకు మనవి చేసేది ఏమంటే మొత్తం విద్యుత్ ఛార్జీల పెంపుదల నిలిపివేయాలి. విద్యుత్ పంపిణీ సంస్థలు ఏవైతే ప్రతిపాదనలు ఇచ్చారో టారిఫ్లు, ఇప్పుడు ఏం లేకపోవచ్చు. ఏం లేకపోతే ఎందుకు పెట్టినారు? నేను ఏమన్నా నిన్ను అంటే మరి కత్తి ఎందుకు పెట్టుకున్నావు పక్కన అన్నట్లే ఉంటుంది నా మొరటి భాషలో. ఎందుకంటే మేము రాయలసీమ భాష కాబట్టి ఇట్లే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏం మంచివైతే కత్తి పెట్టుకోవద్దు, తీసేయాలి, ఊరికే ఉండాలి. మీకేం చేయమని చెప్పి మరి ఎందుకు ఈ రకమైనటువంటి టారిఫ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇచ్చాయి? ఇది 2025, 2026కు. దాంతోపాటు స్మార్ట్ మీటర్లు కూడా రద్దు చేయాలి, విద్యుత్ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి, అట్లాగే దేశంతో పాటు మన రాష్ట్రంలో కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు. దేశ అభివృద్ధికి లేదా మొత్తం రాష్ట్రంలో వచ్చే, దేశంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ ఎవరయ్యా అంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే. అలాంటివి ఈరోజు మూతపడిపోతున్నాయి. వాటికి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కర్నూలులో ఒకప్పుడు దాదాపు 40 ఆయిల్ అండ్ రైస్ మిల్లులు ఉండేది. రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షులు కూడా వచ్చాడు. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందంటే
ఇక అమ్మేసుకుంటున్నారు, మిల్లులని మూతపడతా ఉన్నాయి. కొన్ని దాదాపు నాకు తెలిసి 2000 మందికి ఉపాధి పోయింది ఈ రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు మూతపడడం వల్ల. మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరిగితే ఉన్నది కూడా మూతపడిపోయి అక్కడ పనిచేసే కార్మికులందరూ కూడా ఉపాధి లేక రోడ్డు పైన వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి స్మాల్ స్కేల్, చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కూడా కాపాడాలా, పేద మధ్యతరగతి ప్రజలపైన కరెంటు ఛార్జీల భారం పడకుండా చూడాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్, నమస్తే.